హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ఉన్న ఫరెవర్ ఆర్కిటెక్ట్స్ డెమో మనం చూద్దామండి. విత్ కంపారిజన్ బయట దాంతో కంపేర్ చేసుకుంటూ మనం చూద్దాం. ఎందుకంటే బయట వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఒమేగా 3 అని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ మన ప్రోడక్ట్ అన్నిటికన్నా బాగా పనిచేస్తుందని చెప్పేసి ఈ డెమోలో మనం చూడొచ్చు అనమాట. సో మీకు తెలుసు కదా, ఒమేగా 3 అనేది ఒక గుడ్ కొలెస్ట్రాల్ అండి. మన ఫరెవర్ ఆర్కిటెక్ట్స్లో ఏముంటుందంటే ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 9 ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటుందండి. ఈవెన్ మన కంపెనీ వాళ్ళు ఈ క్యాప్సూల్ పైన ఉన్న లేయర్ కూడా హనీతో కోటింగ్ చేస్తారండి. మీకు పైన కనబడుతుంది కదా హనీ లేయర్ అని చెప్పేసి. సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ డెమో కోసం మనం ఇక్కడ 2 థర్మోకోల్ గ్లాసెస్ తీసుకున్నామండి. సో మీకు తెలుసు కదా, థర్మోకోల్ గ్లాస్ అనేది ఇట్స్ ఈక్వల్ టు బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది హార్ట్ లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్కి సరిసమానంగా ఉంటుందండి. మనం అందుకని ఎగ్జాంపుల్కి ఇక్కడ థర్మోకోల్ షీట్ తీసుకున్నాం అనమాట. నేను ఇక్కడ డెమో కోసం కొంచెం గోరువెచ్చని వాటర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మన బాడీలో బ్లడ్ అనేది కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ నేను కొంచెం బాడీ టెంపరేచర్ వాటర్ కూడా తీసుకున్నాను. మనం ఇక్కడ డెమో స్టార్ట్ చేద్దామండి. నేను ఇక్కడ డెమో కోసం ముందుగా ఈ థర్మోకోల్ గ్లాస్ రెండింటిలో కూడా కొంచెం హాట్ వాటర్ వేస్తున్నాను. ఈ హాట్ వాటర్ దేనికి ఎగ్జాంపుల్ అంటే మన బాడీలో బ్లడ్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ గ్లాస్ రెండింటిలో కూడా ఎక్కడ కూడా వాటర్ అనేది బయటికి రావట్లేదు కదా. సో థర్మోకోల్ అనేది దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఏది కూడా బ్రేక్ చేయలేదండి. ఇట్స్ ఈక్వల్ టు బ్యాడ్ కొలెస్ట్రాల్. నేను ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఇప్పుడు ఈ ఒమేగా 3ని వేస్తున్నాను. ఇది బయట కంపెనీస్లో ఉన్న ఒమేగా 3 ఫిష్ ఆయిల్ అండి. బయట మెడికల్ పర్పస్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది చిన్న కొన్ని కాబట్టి ఇక్కడ 2 తీసుకున్న ట్యాబ్లెట్స్ ఇవి. వీటికి నేను చిన్న హోల్ పెట్టేసి లోపల వేస్తున్నాను. సో 2 క్యాప్సూల్స్ వేస్తున్నా, బికాస్ ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి. సో ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మన ఫరెవర్ లివింగ్ ఆర్కిటెక్ట్స్ ఒమేగా 3 తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పంచర్ చేసి లోపల వేస్తున్నాను. సో అది లోపల వేయగానే ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ పంచర్ చేసి ఒమేగా 3ని లోపల వేసాను. ఆ డెమో మీరు వేరియేషన్ చూడొచ్చు. డెమో వేరియేషన్ మీరు చూడండి ఇక్కడ. సో ఈ ఆర్కిటెక్ట్స్ ఒమేగా 3 మన కంపెనీ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారంటే, దీని పేరు ఆర్కిటిక్. ఆర్కిటిక్ అంటే మీకు తెలుసు కదా, అంటార్టికా మహాసముద్రం అంటారు. సో ఆ ప్లేస్ ఎందుకు మన కంపెనీ చూస్ చేసుకుందంటే, ఆర్కిటిక్ ఏరియాలో ఉష్ణోగ్రత మైనసెస్లో ఉంటుందండి. అందుకని చెప్పేసి మన కంపెనీ అక్కడ చూస్ చేసుకుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్న సాల్మన్ ఫిష్ నుంచి ఒమేగా 3 ఫిష్ ఆయిల్ కలెక్ట్ చేస్తారు. అండ్ కాంబినేషన్ దీంట్లో ఒమేగా 9 కూడా ఉంటుంది. ఒమేగా 9 ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే ఒలివ్ ఆయిల్ నుంచి కలెక్ట్ చేస్తారండి. తెలుసు, ఒలివ్ నూనె, దాంట్లో కూడా ఒమేగా 9 ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుందండి. అక్కడ మీకు డెమోలో వేరియేషన్ మీకు తెలుస్తుందా 2 గ్లాసెస్లో. ఆల్రెడీ ఇక్కడ ఈ గ్లాస్లో చిన్న ఎక్కడ వరకు అయితే వాటర్ ఉంది అక్కడ వరకు మీకు ఎక్కడ చిన్న ఒక అరలాగా ఫామ్ అవుతుంది, చూసారా? అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్, మనం వేసింది గుడ్ కొలెస్ట్రాల్. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది మొత్తం కూడా గ్లాస్ని రౌండ్ కట్ చేసేసిందండి. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ఎందుకు రౌండ్ కట్ అయిపోయిందంటే, నేను చెప్పాను కదా, ఒమేగా 3 అనేది ఇది గుడ్ కొలెస్ట్రాల్, ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ థర్మోకోల్ అనేది. సో మన కంపెనీ ఒమేగా 3 ఏం చేస్తుందంటే, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకునే మనం ఈ థర్మోకోల్ గ్లాస్ని రౌండ్ కట్ చేసేస్తుందండి. ఇక్కడ ఈ థర్మోకోల్ షీట్ ఏ విధంగా కట్ అయిపోయిందో, మన హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా రెగ్యులర్ ఒమేగా 3 తీసుకుంటే ఈ విధంగానే మొత్తం అంతా కూడా కరిగిపోద్దండి. బట్ మీరు బయట కంపెనీ చూసారా, ఎటువంటి వేరియేషన్ అనేది లేదనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఎటువంటి వేరియేషన్ లేదు. సో ఈ డెమోతో మనం క్లియర్గా చూడొచ్చు అండి, బయట కంపెనీకి మన కంపెనీకి ఉన్న వేరియేషన్ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. మన ఒమేగా 3 తీసుకుంటే కనుక హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోవచ్చు. ఇది బ్రెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది, ఐస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది, అలాగే జాయింట్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది, అలాగే మెమరీ పవర్ పెంచుకోవచ్చు అండి. అలాగే దాంతోపాటుగా మన ఒమేగా 3 రెగ్యులర్గా తీసుకుంటే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ మన ఒమేగా 3కి ఉంటుందండి. సో ఈ డెమోతో మనకి మన ఒమేగా 3 యొక్క పనితనం అనేది ఏ విధంగా ఉందో క్లియర్గా తెలుసుకోవచ్చు అండి. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హార్ట్కి సంబంధించింది ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మన ఫరెవర్ ఆర్కిటెక్ట్స్ని ఖచ్చితంగా ఉపయోగించండి. ఇది న్యాచురల్గా ఉంటుంది, అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.